దేవునికి స్తోత్రం. మీకు అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక ప్రవక్తి, ఆమె ఎవరు? ఆ ప్రవక్తి గురించి మాట్లాడబోతూ ఉన్నాను. దెబోరా. దెబోరా అనగా తేనెటీగ అని అర్థము. యెహోషువ తర్వాతి తరం వారు యెహోవాను తెలుసుకున్నవారు కారు. ఆయన ఇశ్రాయేలీయులకు చేసిన అద్భుత కార్యాలు కూడా వారికి తెలియదు. అందువలన వారు యెహోవా దృష్టికి చెడ్డగా ప్రవర్తించి బయలుదేవుళ్లను పూజించారు. శత్రువులు వారిని బాధించినప్పుడల్లా దేవుడు వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాడు. ఎందుకంటే వారు దుఃఖపడుతూ ఉన్నప్పుడు వారికి ఓదార్పును కలిగించడానికి, వారికి సహాయం చేయటానికి న్యాయాధిపతులను దేవుడు పుట్టించాడు. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోయినప్పుడల్లా తిరిగి మరలా వారు పడిపోవటం, తప్పిపోవటం జరుగుతూ ఉండేది. అలా ఇశ్రాయేలీయులను పరిపాలించిన న్యాయాధిపతులలో ఒక స్త్రీ ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులయ్యారు. కాబట్టి యెహోవా హాసోర్లోయేలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాడు. కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాడు. ఈ యాబీను సేనాధిపతి అయిన అన్యుల హరోషెతులో నివసించిన సిసెరా. ఈ యాబీను సేనాధిపతి ఎవరు? అన్యుల హరోషెతులో నివసించిన సిసెరా. అతనికి 900 ఇనప రథాలున్నాయి. అతడు ఏం చేశాడు? 20 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధలు పెట్టాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు దుఃఖంతో యెహోవాకు మొర్రపెట్టారు. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో, ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చునేది. తీర్పు కోసం ఇశ్రాయేలీయులు ఆమె ఎద్దుకు వచ్చేవారు. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలిపించి అతనితో ఇలా చెప్పింది, నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జెబూలూనీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ దగ్గరకు తీసుకురా. నేను నీ యొద్దకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు సమకూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పినప్పుడు బారాకు ఏమంటున్నాడు? నీవు నాతో వస్తే నేను వెళ్తాను, నీవు నాతో రాకపోతే నేను వెళ్ళను అని చెప్తాడు. అందుకు దెబోరా, నేను నీతో వస్తే నీకేమి ఘనత కలుగుతుంది? యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను
అప్పగించునని ఆమె లేస్తుంది. బారాక్తో కూడా కెదెషు వెళ్తుంది. ఆ ఇద్దరితో కూడా 10,000 మంది వెళ్తారు. వీళ్ళందరినీ దెబోరా యుద్ధానికి సిద్ధం చేస్తుంది. బారాకు ఆ 10,000 మందిని వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వస్తాడు. బారాకు వారిని హతం చేసినట్లు యెహోవా సీసెరాను, అతని రథములను, సైన్యాన్ని కలవరపరుస్తాడు. సీసెరా భయంతో తన రథము దిగి కాలినడకన పారిపోతాడు. బారాకు సీసెరా సైన్యము మొత్తాన్ని ఒక్కరిని కూడా వదలకుండా హతమారుస్తాడు. హసోరు రాజైన యాబీనుకును, కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలుగుతుంది. సీసెరా భయంతో పారిపోయాడు కదా. కయీనీయుడైన హెబెలు భార్య అయిన యాయేలు గుడారమునకు ఈయన పారిపోతాడు. ఎక్కడికి పారిపోతాడు? యాయేలు గుడారానికి పారిపోతాడు. అప్పుడు యాయేలు సీసెరాకు ధైర్యం చెప్తుంది. నీవేం భయపడకు, వెళ్ళి నా గుడారంలో పడుకో అంటుంది. అప్పుడు అతను నాకు దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అంటే ఆమె దాహానికి ఇస్తుంది. గొంగళి కప్పి అవతలికి వెళ్తుంది. అతను దాహం తీర్చుకుని బాగా నిద్రపోతా ఉన్నప్పుడు ఈ హెబెరు భార్య అయిన యాయేలు గుడారం మేకు తీసుకుని ఒక సుత్తితో ఆ మేకును అతని కడతలలో నేల లోపలికి దిగేనట్లుగా ఆ మేకును దిగగొడుతుంది. గుడారాలు కట్టే మేకులు చాలా పెద్దగా ఉంటాయి. ఎందుకంటే ఆ గుడారం కట్టినప్పుడు అది అటు ఇటు గాలికి ఎటు పోకుండా ఒక పెద్ద మేకును తీసుకొచ్చి అక్కడ దిగగట్టి దానికి తాళ్ళు కడతారు కదా. మరి అంత పెద్ద మేకు కడతలలో దిగిపోయి క్రింద నేలలో కూడా గుచ్చుకున్నప్పుడు ఆ మనిషి ఏమైపోతాడు? చనిపోతాడు కదా. అప్పుడు అతను చనిపోయినప్పుడు సీసెరాను వెతుకుతూ వస్తున్నటువంటి ఆ మనిషిని చూసి ఏమంటుంది బారాకుతో, ఇదిగో ఆ మనిషిని చూడు, అతన్నేనా నువ్వు వెతుకుతుంది అని అంటే బారాకు అతన్ని చూస్తాడు. అప్పుడు చచ్చిపోయిన సీసెరా కనిపిస్తాడు. ఆ మేకు అతని కడతలలో ఉంటుంది. దేవుడు ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించునని దెబోరా ప్రవచించినది యాయేలు గురించే. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు తమకు చేసిన సహాయం గురించి పనులను బట్టి దెబోరా బారాకులు యెహోవా దేవుని స్తుతించినట్లు న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయంలో మనము చూడవచ్చు. అందుకే ఈ 5వ అధ్యాయాన్ని దెబోరా కీర్తన అన్నారు, లేదా సాంగ్ ఆఫ్ దెబోరా అన్నారు. ముగింపు, ఒక స్త్రీ అయిన దెబోరాను దేవుడు న్యాయాధిపతిగా నియమించి ఇశ్రాయేలు జనాంగానికి తీర్పు తీర్చేలా ఆశీర్వదించాడు. 20 ఏళ్లుగా ఇశ్రాయేలు ప్రజలను పీడిస్తున్న యాబీను సీసెరాల పీడ వదిలిపోయింది. దెబోరా నాయకత్వంలో బారాకు సైన్యాన్ని దేవుడు ముందుకు నడిపించాడు. సీసెరాను తుదముట్టించిన ఇశ్రాయేలు ప్రజల చేతిని కనాను రాజైన యాబీనును కూడా సంహరించే వరకు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు హెచ్చిస్తూ చివరికి యాబీను రాజును తుదముట్టించాడు. దేవుడు ఆపద సమయాల్లో అనేక సార్లు ఇశ్రాయేలీలను కాపాడినట్లుగా ఇక్కడ ఒక స్త్రీ ద్వారా దెబోరా అనే ప్రవక్తి ద్వారా న్యాయం జరిగించాడు. న్యాయాధిపతులు 5:7 ఇశ్రాయేలీల అధిపతులు లేకపోయిరి, దెబోరా అను నేను రాకమునుపు, ఇశ్రాయేలీలలో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరి. ఆ విధంగా దెబోరా తనకి తానే తల్లిగా మార్చుకొని
దెబోరా జీవితం ఎంత ధైర్యం కదా, ఎంత ధన్యమో కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ 5వ అధ్యాయాన్ని దెబోరా సాంగ్ అన్నారు కదా, ఆ పాట కూడా విందామా. దెబోరా మేలుకొను, బారాకు పాట పాడు. దెబోరా మేలుకొను, బారాకు పాట పాడు. నిత్య దేవుడు నీ శత్రువులను, నిత్య దేవుడు నీ శత్రువులను నశింపచేసెను స్తుతించుము, నశింపచేసెను స్తుతించుము. దెబోరా మేలుకొను, బారాకు పాట పాడు. నక్షత్రములి నీ పక్షమున యుద్ధము చేయును సిద్ధపడు. నక్షత్రములి నీ పక్షమున యుద్ధము చేయును సిద్ధపడు. సుత్తి చేత పట్టిన స్త్రీ చేత చిక్కిన, సుత్తి చేత పట్టిన స్త్రీ చేత చిక్కిన శత్రువైన సిసెరా చచ్చిపడెను, శత్రువైన సిసెరా చచ్చిపడెను. దెబోరా మేలుకొను, బారాకు పాట పాడు. ఇశ్రాయేలు ఖడ్గము వింటి బాణమాయెను, యుద్ధము చేయను సిద్ధపడు. ఇశ్రాయేలు ఖడ్గము వింటి బాణమాయెను, యుద్ధము చేయను సిద్ధపడు. శూరులైన వీరులు ధీరులైన రాజులు, శూరులైన వీరులు ధీరులైన రాజులు దేవుని చేతిలో చిక్కి చచ్చిరి, దేవుని చేతిలో చిక్కి చచ్చిరి. దెబోరా మేలుకొను, బారాకు పాట పాడు. దెబోరా మేలుకొను, బారాకు పాట పాడు. నిత్య దేవుడు నీ శత్రువులను, నిత్య దేవుడు నీ శత్రువులను నశింపచేసెను స్తుతించుము, నశింపచేసెను స్తుతించుము. దెబోరా మేలుకొను, బారాకు పాట పాడు. హల్లెలూయా.